సార్ గౌరవ సభ్యులు సార్ మీరు నాకు అవకాశం ఇచ్చింది మరి తర్వాత దీన్ని క్లారిఫై సార్ గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు అధికారం పోయి సంవత్సరం అయిందో లేదో ఒక కొత్తగా ఎమ్మెల్యే అయినట్టు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే కొత్తగా ఎమ్మెల్యే మొదటిసారి వచ్చిండ్రు సభకు ఆ విధంగా మాట్లాడడం చూస్తే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష. 10 ఏళ్ళు అధికారం ఉన్నది వాళ్ళే. ఇవాళ మా శ్రీధర్ బాబు గారు ఎలాంటి వ్యక్తో గౌరవ మంత్రి అందరికీ తెలుసు. ఆయన పట్టుకుని చిలక పలుకులు అంటున్నారు. ఎవరు మాట్లాడిన చిలక పలుకులు? ఎవరు మీ మేనిఫెస్టో 2014 ఏం చెప్పిండ్రు? దళిత ముఖ్యమంత్రి చేయకుంటే ఏం చేసుకుంటా అన్నారు మీరు? అవి చిలక పలుకులు. మా శ్రీధర్ బాబు కాదు. అందుకే అధ్యక్ష నేను సబ్జెక్ట్లో పోతున్నా. ఇంతకుముందు ఏంటంటే చిలక పలుకులన్నీ తప్పు. కన్సర్న్ మినిస్టర్ గారిని ఆ విధంగా సంబోధించడం, ఆ చిలక పలుకు ఏదో చెప్పగలుగుతుంటే నేను గంట చెప్తాను. నేను ఒకటి 2 విషయాలు. ఒకటి మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, ఎందుకంటే మా సభ్యులు నేను డిమాండ్స్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారు. ఏదో మొత్తం 10 ఏళ్ళ బ్రహ్మాండంగా అన్ని రోడ్లు వేసేసినాం అంటే ఇప్పుడు మాకు పనే ఉండకపోతుంది. నాకు ఇవాళ 6,600 కోట్ల రూపాయలతో ఇవాళ టెండర్లు పిలిచి సగం 15 నెలల్లోనూ ఇవాళ సగం వర్క్ డౌన్ అయినాయి, సగం అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళలో చేసినది మేము ఒక 15 నెలల్లో చేసి చూపించినాం. అది శాంక్షన్ ఇచ్చినాం, రికార్డులో ఉన్నాయి, తెప్పించుకోమని చెప్పండి. రెండవది అధ్యక్ష, మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఏదో అధికారం పొంగని ఒత్తిడిగా అధికారం ఉండడం మాట్లాడడం. మా జవహర్లాల్ నెహ్రూ గారు అనేవారు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలని. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు నారాయణ సార్ ఫౌండేషన్కి వచ్చినప్పుడు చెప్పిన మాట. బాగ్రా నగర్ నుంచి మొదలు పెడితే శ్రీశైలం కానివ్వండి, అటు సాగర్ కానివ్వండి, ఏ డ్యామ్లు కట్టినా ఏది వేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముందు సూచన విషయం. అలాగే ఆనకట్టలే కాదు, రోడ్లు కూడా దేవాలయాలు లాంటివి అని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఎందుకంటే ఈరోజు అంబులెన్స్ ఆకుండా వెళ్ళే రహదారి ఉంటే ఒకరి ప్రాణం నిలబడుతుంది. ఒక మనిషి ప్రాణం పోతే డాక్టర్లు డబ్బు మందులు తీసుకురాలేవు. అలాగే ప్రయాణికులు మా దివంగత శీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ప్రయాణికులు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా చూడకుండా ప్రయాణించే ఫ్లైఓవర్ నిర్మిస్తామని శీలా దీక్షిత్ గారు ఒక సమావేశంలో చెప్పి మెట్రోని వరల్డ్ క్లాస్ మెట్రో ఢిల్లీలో కంప్లీట్ చేయించి సిగ్నల్ ఫ్రీ రోడ్స్ అన్ని కూడా చేసి ఢిల్లీలో మొదటి స్టార్ట్ చేశారు. మన ఇలా హైవేల మీద కానీ రోడ్ల మీద పెట్టేవాడు అధ్యక్ష, ₹1 పెడితే తిరిగి మనకు ₹3 వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆ గ్రామాలలో రోడ్లు ఉంటే పరిశ్రమలు రావడం, లోకల్గా ఎంప్లాయ్మెంట్ రావడం. ఇలా నల్గొండకి వెళ్ళి హైదరాబాద్ రావాలంటే 2 గంటలు పడుతున్నది. అదే రేపు 6 లేన్గా ఇవాళ మేము ఒత్తిడి తీసుకొచ్చి టెండర్ స్టేజ్ తీసుకొచ్చినాం. వాళ్ళు అప్పుడెప్పుడు హైదరాబాద్ విజయవాడ 6 లేన్ గురించి మాట్లాడలే. నేను జిఎంఆర్ని తీసేపించి కొత్త డిపిఆర్ చేయించి 3వ నెలలో టెండర్ పిలుస్తున్నాం. అదే 40-50 నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, పని చూసుకొని మనం నల్గొండకి వెళ్ళిపోతాం. ఇవాళ అందరూ కూడా హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్తో పాటు ఇవాళ 4 ఎందుకు వచ్చింది అధ్యక్ష? నీకు రోడ్ ఫెసిలిటీ మంచిగా ఉంటే పని చూసుకొని మళ్ళీ కరీంనగర్కో నిజామాబాద్కో వెళ్ళిపోతాం. ఆ విధంగా ఆలోచించి ముందు చూపుతోని ఒక హ్యామ్ ప్రాజెక్టు 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NHA వాళ్ళు మొదట హ్యామ్ ప్రాజెక్ట్ టేక్. దాని ద్వారా మేము కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇచ్చి నాకు ఈ రోడ్డు కావాలి కాదు. ఇవాళ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో ఎన్ని రోడ్లు వేసుకుంటూ తర్వాత నా స్పీచ్లో చెప్తాను. నేను ఫామ్ హౌస్కి ఏవి 600-700 కోట్లు తీసుకున్నో డీటెయిల్ మీకు వర్క్ వైజ్ చెప్తాను. కానీ నేను చెప్పేది ఏంటంటే వారు గంట 10 నిమిషాలు సభనితో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టించింది. కానీ ఈ విషయాలు చెప్తున్నాను. నల్గొండలో చేపట్టిన వర్క్స్ అన్ని కూడా TUFIDC మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేపట్టిన రోడ్లు అయ్యాయి. నేను నల్గొండ నిన్ననే వచ్చిన అధ్యక్ష. నల్గొండ టు దేవరకొండ ఢిల్లీ డబుల్ రోడ్ వేసినట్టు నేను నిన్న కూడా ఆ ఏరియాకు వేసిన దాన్ని నేను మొన్న ఒక నెల కింద దాన్ని డబుల్గా మార్చి రోడ్ వేయించినా ఇంకా బిల్లు కూడా ఇవ్వలేము. అంటే వారు చెప్పిన ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అబద్ధాలని చెప్పకూడదు. కానీ కొత్తగా ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఆర్ఎండ్బై మినిస్టర్ వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం కూడా బాధ అనిపించింది నాకు. ఇవాళ 15 ఏళ్ళుగా RRR సంబంధించి ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు RRR మీద.
కానీ చెప్పవలసిన బాధ్యత నాకున్నది. RRR సంబంధించి వీళ్ళు చేసింది అధ్యక్ష, ఆ రోజు ఓన్లీ పేపర్ అడ్వైజ్ ఇచ్చి 3A వాళ్ళ టైంలో ఇచ్చిండు. 2017లో డిక్లేర్ చేసిండు. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కావాలంటే ఢిల్లీ పోవాలా లేక నుంచి ఇక్కడ ఉన్న నేషనల్ ఆఫీసర్ పిలిపామంటే పిలిపిస్తా. 161AA నెంబర్ ఇచ్చిందా లేదా? అప్పుడే ఇచ్చింది అధ్యక్ష. కానీ ఎందుకు అప్రూవల్ కాలే, ఎందుకు రాలంటే ప్యాటేసి చెప్పని తర్వాత తెలుసుకున్నాను. 5 ఏళ్ళు R&B మినిస్టర్ను నేనై 15 నెలలు అయింది. 3 నెలలు అలా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ పోయింది. 12 నెలల్లో ఎన్ని వేల కోట్ల వర్క్ పిలిచినావు, ఎన్ని గ్రౌండ్ అయినావు, నువ్వు పోయి తెలంగాణ తిరిగిరా. ఒకటే ప్రతిపక్షంగా రాగానే ఒక తీరాగా అధికారం. ప్యాటేసి అంటే ప్రాజెక్ట్ అలైన్మెంట్ అండ్ టెక్నికల్ అప్రూవల్ కమిటీ దగ్గర పెండింగ్లో ఉన్నది. ప్యాటేసీలో అప్రూవ్ అయితే తప్ప మేము పే చేయలేము రైతులకు. 88% జనవరి 2025 వరకు 88% కాన్సెంట్ తీసుకున్నాం రైతుల దగ్గర. ఎప్పుడైతే ప్యాటేసి ఈ అప్రూవల్ మన 11th రోజు గడ్కరీ గారు కలిసినప్పుడు వారు ఏం చెప్పారంటే తప్పకుండా ఈ 2 monthsలో క్యాబినెట్లో అప్రూవ్ కావాలి, నేను చేపిస్తాను నేను అని చెప్పి వారు అందరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆఫీసర్స్ ముందనే 2 hours రివ్యూలో చెప్పాను అని. ఒకటి అడుగుతున్నా, 2017లో దీనికి కొత్త నెంబర్ ఇచ్చి రీజనల్ లింక్ రోడ్ అనౌన్స్ చేసినప్పుడు మీరు తర్వాత దాదాపు 6 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు రీజనల్ లింక్ రోడ్ కూడా ఓన్లీ 3A వరకే మీరు అనౌన్స్ చేసి ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఒక్కసారి ఆ రోడ్డు గురించి కానీ ఎందుకు మాట్లాడలే? ఇవాళ 2000 కోట్లు లోన్ తీసుకుని అక్కడ ఉన్నాయి, 1500 కోట్లు బడ్జెట్లో మేము పెట్టాం. ఇవాళ ఎంత దాని గురించి ఎంత స్పీడప్ ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్లో అప్రూవ్ చేయాలి. మొన్న పోయినప్పుడు క్లియర్గా డిస్కస్ చేసినాం. దాంతోపాటు మీరు సదరన్ పార్ట్ గురించి జరిగింది, మీరు నార్దర్న్ పార్ట్ గురించే పట్టించుకోండి. దీని మీద కూడా దానికి ప్రైవేట్ కన్సల్టెంట్ ద్వారా అలైన్మెంట్ కూడా ఫిక్స్ చేసి త్వరలో కేంద్రానికి పంపిస్తున్నాం. రెండవది అధ్యక్ష, గౌరవ సభ్యులు గారు చెప్పినట్టు స్టేట్లో సంబంధించిన మీరు వేసిన రోడ్లు వివరాలు తర్వాత చెప్తాను. కానీ మీరు ఒకటే, మీరు ఎప్పుడు కూడా హైదరాబాద్ విజయవాడ రోడ్డు కావాలని కానీ 6 లేన్గా ఇవి ఇలా కల్వకుర్తికెళ్ళి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ కోసం ప్రతిపాదన పంపించి దాన్ని గడ్కరీ గారు కూడా DPR ప్రిపేర్ చేయాలి. తప్పకుండా దాదాపు 7,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఏ విధంగా హైదరాబాద్ విజయవాడని DPR టెండర్ పిలిపించినాం. GMR దాన్ని ఎప్పుడైతే ఆయన కోర్టుకు పోయిండో దానికి కోర్టులో పోయి స్క్వాష్ చేయించి ఈరోజు ఆయన రిటర్న్ చేసి నేషనల్ హైవేని మేనేజ్ చేస్తూ 6 లేన్గా చేయబోతున్నాం. ఇవన్నీ కూడా చెప్పకున్నా పర్వాలేదు, ఎందుకంటే మా బాధ్యత కాబట్టి. మీరు అన్నట్టు మాది ఏదో టెంపరీగా మేము ఆలోచించే విధానం కాదు, పర్మనెంట్గా ఇంతమంది చెప్పిన రోడ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని. ఇంకెప్పుడు గతంలో నేను ఎప్పుడు చెప్తున్నా అధ్యక్ష, గౌరవ కేంద్రం గడ్కరీ గారు కూడా పోయినప్పుడు మాట్లాడతాను. నేను డిస్కస్ చేసినప్పుడు చాలాసార్లు ఎంపీగా ఉన్నప్పుడు లాస్ట్ 5 years అమెరికా ఈజ్ గ్రేట్ అని ఎందుకంటారు అధ్యక్ష? అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ అని. అమెరికాలో రోడ్స్ బాగున్నాయి కాబట్టి అమెరికా ఆ విధంగా డెవలప్ అయిందని చెప్పి ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ గారు చెప్పిన మాట. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా రోడ్లు వేసినా డ్యాములు కట్టినా ఇది ప్రజల కోసం తప్ప కాంట్రాక్టర్ల కోసం కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే లాస్ట్ 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ వినేది. అందుకనే మేము ఎక్కువ పోకుండా మీరు చెప్పిన తప్పు కాబట్టి నేను 5 ఏళ్ళు మినిస్టర్గా ఉన్న గౌరవ సభ్యులు ఈ విధంగా డీటెయిల్గా నేను డిస్ట్రిక్ట్ వైజ్ నా స్పీచ్లో చెప్తాను. కానీ ఎప్పుడు కూడా అధికారం పోగానే మొత్తం 15 నెలలలో మొత్తం ఏదో మేము ఏం చేయలే అంటే, అసలు భారతదేశంలో డ్యాములు వేసినా ORR కట్టినా మీ సభ్యులు గంటన్నర మాట్లాడి మీరు లేరు. ఆ దర్శనం ఎవరు బయటికి వెళ్ళింది, ఎందుకంటే మీరు గంటన్నర మాట్లాడండి. మినిస్టర్గా నాకు బాధ్యత ఉండదు అధ్యక్ష. అయినా మీరు సీనియర్ సభ్యుని మొత్తం సీనియర్ సభ్యు ఒక సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల మూడు కాన్సెల్లో రోడ్లు వేసుకుంటూ అయిపోతుంది అధ్యక్ష. పక్కకున్న దుబ్బాకర్ మర్చిపోయినావు, వెనకమున్న హుస్నాబాద్ మర్చిపోయినావు, అక్కడ మంత్రి అడవులలో బ్రిడ్జిలు లేవు, పెద్దపల్లిలో బైపాస్ రోడ్ వేయాలని లేదు. మీ ముగ్గురు సల్లకుంటే సరిపోద్దా? మేము అట్లా కాదు అధ్యక్ష. మీకు కావాలంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కి ఏం కావాలో చెప్పండి, అది కూడా శాంక్షన్ చేస్తాం. హ్యామ్లో టేకప్ చేసేది పార్టీలకు అతీతంగా తెలంగాణలో బెస్ట్ రోడ్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన వివరాలు నా స్పీచ్లో చెప్తాను.